నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. భాజపా అధిష్టానం రాజా సింగ్ ని సస్పెండ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన సస్పెండ్ చేస్తే గనుక నేను అందరి జాతకాలను బయట పెడతానంటూ రాజా సింగ్ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందాం. ఆంధ్రప్రభ తెలంగాణ ఎడిషన్ ఎడిటర్ దిన్షా బాబు గారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం. దిన్షా బాబు గారు నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. వెరీ నైస్. రాజా సింగ్ వ్యాఖ్యలు చూస్తుంటే అంటే సస్పెన్షన్ వేటు తప్పదనే కనిపిస్తోంది. సో అందరి జాతకాలను నేను బయట పెడతాను. ఏంటి ఏం నడుస్తోంది? రాజా సింగ్ గారి గురించి చెప్పుకోవాలంటే మనం కొంచెం గతంలోకెళ్ళాలి. హ్మ్. ఆయన వరుస పెట్టి 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. హ్మ్. ఆయన భాజపాలో అతివాది. హ్మ్. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే పర్టిక్యులర్‌గా కిషన్ రెడ్డి గారు వీళ్ళందరితో పోల్చుకుంటే వాళ్ళంతా మితవాదులుగాను, ఈయన అతివాదిగాను పేరు పొందారు. హ్మ్. ప్లస్ ఆయన రిప్రజెంటేషన్ కూడా గోషామహల్. అది కూడా ఫ్రమ్ ఓల్డ్ సిటీ కదా! హ్మ్. అక్కడ సహజంగానే ఉద్రిక్తతలు మాట్లాడితే పేటరైపోయే పరిస్థితి ఉంటుంది. హ్మ్. అయితే అక్కడ ఏం జరుగుతోందంటే 2 వర్గాల మధ్య ఆధిపత్యంగా ఉండటం కోసం ఇయన్నీ జరుగుతూ ఉంటాయి. హ్మ్. దాన్ని సున్నితంగా చూడాలి. హ్మ్. సున్నితంగా చూడాలంటే రాజకీయ పార్టీలు సమన్వయంతో వెళ్ళాలి. హ్మ్. అయితే అంతా బానే ఉన్నా పార్టీల మధ్య ఉండే విభేదాలు హ్మ్. ఒక ఎత్తు. హ్మ్. నేతల మధ్య ఉండే విభేదాలు ఒక ఎత్తు. హ్మ్. ఇక్కడ రాజాసింగ్ గారి అతివాది పోకడ హ్మ్. రాష్ట్ర నాయకులకి ఎవరికీ నచ్చట్లే. హ్మ్. ఎవరికి అంటే ఏముందిలెండి, కిషన్ రెడ్డి గారికే నచ్చట్లేదు. హ్మ్. చెప్పుకోవాలంటే హ్మ్. సూటిగా. హ్మ్. ఆ దాంతో ఇంపాక్ట్ పార్టీ మీద పడుతుందంటారా? పార్టీ మీదంటే ఇప్పుడు రాజాసింగ్ గారి ఎఫెక్ట్ ఓన్లీ ఆహ్, ఓల్డ్ సిటీ వరకే పరిమితమై ఉంది. హ్మ్. అది స్టేట్ వైడ్ అనే లేదు కాబట్టి అంత ధైర్యం చేస్తున్నారు అందరూ. హ్మ్. 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 అంతే కదా! హ్మ్. సహజం అది. హ్మ్. అయితే ఇప్పుడు ఏం జరుగుతోందంటే రాజాసింగ్ గారు అక్కడ ఆ పరిస్థితిలో ఆ విధానాన్ని అవలంబించకపోతే నెగ్గుకొచ్చే పరిస్థితి లేదని ఆయన ఉద్దేశం కావచ్చు. ఓకే. సో, అది ఒక వర్గంకి ఆయన పెద్ద రక్షకుడిలాగా కనిపిస్తారు. హ్మ్. సహజంగా వేరే వర్గం వారికి హ్మ్. నచ్చదది. హ్మ్. ఇక్కడ ఏం జరుగుతోందంటే ఇది పర్టిక్యులర్‌గా మహానగరంలో రాజాసింగ్ గారు ఒక లీడర్‌గా ఆవిర్భవిస్తున్నాడు. హ్మ్. ఇది పోను పోను ఇంకా పెరిగిపోయి ఇటు ఎక్కడి వరకు దారితీస్తుందో అనే ఆందోళన కూడా వీళ్ళ దగ్గర ఉంది. హ్మ్. అయితే ఇది ఇప్పుడు మొదలుపెట్టలేదు. హ్మ్. లాస్ట్ ఎలక్షన్‌లో నుంచి మొదలైందది. హ్మ్. అప్పటి నుంచి ప్రధాన ఆరోపణ ఏంటంటే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి హ్మ్. రాజాసింగ్‌ని ఓడించడానికి కుట్రలు పన్నాయనేది ప్రధాన ఆరోపణ. హ్మ్. దానికి తగ్గట్టుగానే ఫోకస్ జరిగిందనేది వినికిడి. హ్మ్. అలాగే రాజాసింగ్ గారు కూడా చాలా సార్లు ఆరోపించారది. హ్మ్. మీరు బీఆర్ఎస్‌తో జట్టు కట్టి ఇది చేస్తున్నారు హ్మ్. నన్ను, ఫోకస్ చేస్తున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ వరకొచ్చేసరికి కొన్నిసార్లు కాంగ్రెస్‌కి, కొన్నిసార్లు బీఆర్ఎస్‌కి ఆళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వారికి, వీళ్ళ అధికారంలో వాళ్ళున్నారు కాబట్టి వీరికి అంటగట్టేస్తున్నారాయన. హ్మ్. అందులో నిజాలెంత, అబద్ధాలెంత అనేది మనం తేల్చి చెప్పలేము. హ్మ్. అయితే ప్రతిసారి ఆయన వాటినే పదే పదే చెప్పడంతో అధిష్టానానికి కూడా చిరాకు పుడుతుంది. హ్మ్. పుట్టింది కూడా. హ్మ్. సస్పెన్షన్‌కి కూడా గురయ్యారు. మళ్ళీ రివోక్ చేశారు. అయన్నీ ఓకే. హ్మ్. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. హ్మ్. ఈ పదే పదే ఎందుకొస్తున్నాయి అనే పరిస్థితి గురించి ఆలోచిస్తే, హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ ఫోకస్‌లో లేదు. హ్మ్. కాంగ్రెస్ ఉంది. హ్మ్. సో, ఇప్పుడు కాంగ్రెస్‌కిను, బీజేపీకి టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నప్పుడు, హ్మ్. వీళ్ళు ప్రతిసారి కాంగ్రెస్‌తో అంటగాగుతూ పర్టిక్యులర్‌గా తన కాన్స్టిట్యుయెన్సీలో హ్మ్. డామినేట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. తనను బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ. హ్మ్. దానికి తగ్గట్టుగానే ఆయన అలాగే చేస్తా ఉంటారు. హ్మ్. రీసెంట్‌గా కూడా ఏం జరిగిందంటే ఆయనంత డేరింగ్ స్టెప్‌లో ముందుకు పోతారంటే, హ్మ్. ఆదివారం కూడా పోలీస్ ఒక నోటీస్ ఇచ్చింది ఆయనకి. హ్మ్. ఎందుకు? "నువ్వు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తే నువ్వు అది వదిలేసి మామూలుగా వెళ్ళిపోతున్నావు హ్మ్. సెన్సిటివ్ ఏరియాలోకి. హ్మ్. అది చాలా ప్రమాదకరం" అని హ్మ్. చెప్పారు. ప్రోటోకాల్స్ ఉల్లంఘన కిందొస్తుంది కదా! హ్మ్. అయితే ఆయన ప్రోటోకాల్ ఎందుకు ఉల్లంఘిస్తున్నారు హ్మ్. అనేది కూడా చూడాలి కదా! హ్మ్. ఆయన ఒక వర్గం వారితో అంటగాగుతూ ఉంటారు. హ్మ్. వారి వెంటే ఉంటారు. దాంట్లో అనుమానం ఏమీ లేదు. ఇది హ్మ్. సహజంగానే రెండో వర్గం వారికి నచ్చకపోవచ్చు. హ్మ్. ఏదైనా దాడులు జరగొచ్చనేది పోలీస్ వాదన. హ్మ్. అలాంటివి ఎంతవరకు ఉన్నాయనేది పక్కన పెడితే, హ్మ్. అలా ప్రవర్తించకపోతే లేతే అలా దూసుకుపోకపోతే, హ్మ్. తన వైపు ఉన్న వర్గం వారు కూడా తనను ఆదరించుకునే పరిస్థితొస్తది. అంత కామ్‌గుంటే తనతో పనేముంది? హ్మ్. హ్మ్. సో, ఈ ఎత్తుగడల మధ్య రాజకీయం నడుస్తోంది. హ్మ్. ఇప్పుడు ఈయన చెప్పేదేంటంటే, ప్రతిసారి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి కొంతమంది నేతలు అమ్ముడుపోతున్నారు, ప్యాకేజీలు తీసేసుకుని గమ్మునుంటున్నారు అనేది ఆయన ఆరోపణ. అందుకు తగ్గట్టుగానే ఆయన ఉదాహరణ కూడా చూపిస్తున్నారు ప్రతి ఇష్యూస్లో. ఆ ఇష్యూ వచ్చినప్పుడల్లా ఆయన అదే ఆరోపణ చేస్తూ ఉంటారు. ఇవి సహజంగానే ఇరిటేట్ చేస్తాయి స్టేట్ లీడర్షిప్ని. సో సెంట్రల్ లీడర్షిప్కి చెప్పారు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని. సో ఇవాళ రేపు వస్తాయని అంటున్నారు. ఈయన మళ్ళీ అక్కడతో ఆగలేదు. ఇవ్వండి నోటీసు, నోటీసు కాదు సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేస్తే నేను ఓపెన్ అవుతాను, మొత్తం చెప్పేస్తాను. నోటీస్ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ నోటీసు రిప్లై ఇస్తారో దానికే వెళ్తుంది, అది పబ్లిక్ కాదు, ఇంటర్నల్ అవుతుంది. సో ఇంటర్నల్ రాజీ ప్రతిసారి చేస్తారా అంటే అందరి జాతకాలను బయట పెడతారు అనడంలో ఉద్దేశం అది. అంటే అధిష్టానాన్ని కూడా ఇండైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు. అంటే నా జోలికి రావద్దని చెప్పకనే చెప్తున్నారా? మీరు అక్కడ కంట్రోల్ అన్నా చేయండి, లేకపోతే ఇక్కడ నా జోలికి నన్ను ఫ్రీగా చేయనియండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించుకోండి అని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. రాజా సింగ్ గారు కవిత గారికి సపోర్ట్ అంటారు. అది ఇష్యూస్ ఎలా ఉంటాయంటే అండి, పాకెట్కి రాజకీయాలు మారుతూ ఉంటాయి. దానికి నేను స్టేట్ ఐడియాలజీస్కి సంబంధం ఉండదు ఇట్లాంటి పరిస్థితుల్లో. కొన్ని ఇష్యూస్లో సపోర్ట్ చేయొచ్చు, కొన్ని ఇష్యూస్లో విభజించవచ్చు. అది పర్టికులర్గా అంటే మనం డిస్కస్ చేసుకోనండి. ఇన్ బ్రాడ్ అంటే అసలు మాకు మా వాళ్ళకి సంబంధం ఏంటంటారు అట్లా. ఓకే. అంటే అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయడంలో ముఖ్య ఉద్దేశంగా ఆయన కవిత గారికి సపోర్ట్ చేయడం కూడా వెనకాల నడుస్తోంది అనేది కూడా వినిపిస్తోంది. అంటే అది బ్రాడ్ ఇష్యూ అండి. అలా సపోర్ట్ చేస్తున్నారు అంటే మీరు జైల్లో ఉండగా ఆవిడ ఎందుకు రాయబారాలు నడిపారనే ఇష్యూ తీసుకొస్తారు ఆయన. దానికి ఆన్సర్ ఉండదు, దానికి రుజువులు ఉండవు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ ఇండైరెక్ట్గా మీరు స్టేట్ అది లీడర్షిప్ని చేంజ్ చేయండి, లేకపోతే కంట్రోల్లో పెట్టండి, లేదంటే నా జోలికి రావద్దని చెప్పండి అని చెప్పడం. ఎవరి జాతకాలను బయట పెడతారు? ఇప్పుడు స్టేట్ ప్యాకేజీలు తీసుకున్నాయని ఓపెన్గా చెప్పేస్తారు, సస్పెండ్ అయిపోతాయి, బయటకు వెళ్ళిపోతాయి. సస్పెండ్ అయిపోతే బయటకు వెళ్ళిపోతే డ్యామేజ్ అవుతుంది. నిజమా ఒకటిదా అనేది పక్కన పెడితే డ్యామేజ్ ఈజ్ డ్యామేజ్. అలాగే ఈ బెదిరింపుకి లేకపోతే తెలిసి కూడా మీరు ఎన్నిసార్లు ఇలా రాజీ పడతారని అధిష్టానాన్ని ఇండైరెక్ట్గా అడుగుతున్నారు ఆయన. ఓకే. ఆయన ఓపెన్ లేకపోతే ఓపెన్‌గా చెప్పిన స్టేట్మెంట్ అందరి జాతకాలు బయట పెడతాడు. సో, ఆయన ఇంత డేర్‌గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు మరి అధిష్టానం అనేది ఆలోచిస్తుందంటారా? ఇప్పుడు ఇది చాలా చిన్న ఇష్యూ వాళ్ళకి. స్టేట్ ఇష్యూసే పట్టించుకోరు, అది సెంట్రల్ పార్టీ. స్టేట్ ఇష్యూస్ని పట్టించుకోరంటే ప్రజల సమస్యలు పట్టించుకోరని కాదు, స్టేట్ ఇష్యూస్లో వాళ్ళ పార్టీ ఇష్యూస్ని చాలా చిన్నవిగా చూస్తారండి. ఎందుకనంటే అంతా సెంట్రల్ లీడర్ మీద ఆధారపడే ఉంటుంది. ఇంకెవరో కాదు, నన్ను ఆధారితే మోడీ గారు. మోడీ గారిని చూస్తే నువ్వు నేను అందరూ ఓటేస్తున్నారు అనేది వాళ్ళ వాదన. అంతేగాని ఎక్కడికక్కడ లోకల్ ఇష్యూస్, కాంగ్రెస్లో పరిస్థితి వేరు. కాంగ్రెస్లో లోకల్ లీడర్లు ఛాలెంజ్ చేయగలడు ఎక్కడికక్కడ, కానీ అక్కడ కుదరదు, అక్కడ చెప్పడానికి కూడా లేదు. దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటంటే బండి సంజయ్ గారు మంచి పీక్ టైంకి తీసుకెళ్లారు, అందరు ఉద్వేగాలని పెంచారు, పార్టీ పట్ల ఆకర్షితులను చేశారు, అన్నీ చేసినారు. ఎలక్షన్ ముందు పార్టీ లీడర్షిప్ మార్చడానికి జరిగిన ప్రయత్నాలకి వీళ్ళందరూ సహకరించారనేది ఆరోపణ. మన ఇష్యూస్లో కూడా రాజా సింగ్ గారిది కొంచెం పాసిఫై చేసి ఆయనే కొంచెం కూల్డౌన్ చేశారు, మళ్ళీ రెచ్చగొట్టారు, మళ్ళీ అనేసారు. అసలు ఆయన దృష్టిలో ఎవరి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందనేది అభిప్రాయం అంటారు? సూటిగా చెప్పుకోవాలంటే కిషన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తారు. కిషన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ మొత్తం వ్యవహారంలో మొత్తం నడిపించేదంతా కిషన్ రెడ్డి గారేనా? కిషన్ రెడ్డి గారు కాకపోతే ఇంకొకరికి ఎవరికి ఉంటుంది హైదరాబాద్ సిటీలో? అదర్ దాన్ సిటీ అంటే లోకల్ లీడర్స్ ఇవన్నీ వస్తాయి. బండి సంజయ్ గారి మీద ఫోకస్ అవుతుంది. బండి సంజయ్ గారే పాసిఫై చేసి ఒకసారి అధిష్టాన వర్గం దగ్గరికి తీసుకెళ్ళి అందరినీ ఇచ్చేసి కూల్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆయన్నే టార్గెట్ చేయటంలో ఇట్స్ నథింగ్. సో వార్ అనేది వీళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళిద్ది అంటారా ఓపెన్ గా? వార్ అనేది ఏం లేదు అక్కడ. ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ ఈగోస్ ప్రాబ్లం. ఈ ఈగోస్ ప్రాబ్లమ్స్తో వచ్చిన సమస్య ఇది. దీనికి పరిష్కారం ఏంటంటే క్రమశిక్షణ సంఘమే డైరెక్ట్గా కూర్చోబెట్టి రాజీ కుదురుస్తారా?
అంతకు మించి ఆల్టర్నేటివ్ లేదు. ఇదంతా టీకప్పుల తుఫానే. 2 రోజులు. ఒకటే మాటతో తేల్చేసారా? అంతకు మించి ఏం జరగదండి బీజేపీలో. కాంగ్రెస్‌లోనైనా అంతే. కాంగ్రెస్‌లో ఓపెన్‌గా జరుగుతా ఉంటాయి. వీళ్ళది ఇన్‌సైడ్ జరుగుతా ఉంటది. కొంచెం శ్రద్ధ మించింది కాబట్టి బయటకొస్తుంది. న్యూస్ కాబట్టి ఫోకస్ అవుతున్నారు అంతే. ఓకే. సరే చూడాలయితే ఏం జరుగుతుందనేది. రైట్. థాంక్ యూ సో మచ్ అండి. నైస్.